ఐబీఈఎన్సీని అడ్డుకున్న రైతులు, చలివాగు ఆయకట్టకు నీరందడం లేదని ఆందోళన, ధర్మసాగర్కు పంపింగ్ నిలిపివేయాలని డిమాండ్. ఊరిని మా ఊరికే పంపింగ్ నిలిపేయాలంట లాగరికి. ఈ ధర్మసాగర్ మాదే ఈ ఊరు. చలివాగు ఆయకట్టకు నీరందడం లేదని ఆందోళన, ధర్మసాగర్కు పంపింగ్ ఆపివేయాలని డిమాండ్ అట. ఇది ఏ ఊరు నుండి వస్తానే మరి? మాదే పెద్ద చెరువే, మేమే వరంగల్ అంతటికి నీళ్ళు ఇస్తామే. మా ఊరు మీద ఒక సామెత ఉన్నది, ఏది? నా కడుపులో గడ్డలు లేకపోతే పాకాల చెరువును 10 వక్కలు చేద్దును అన్నదట ధర్మసాగర్ చెరువు. ఒక గంతటి సామెత ఉన్నది మా ఊరు చెరువు మీద. మరి అసొంటిది మా ఊరికేమో నీళ్ళు ఇవ్వద్దు, ఆపేరి పంపింగ్ అంటాను అంటే పాపం మా ఊరిలోని చంపుతారా మీరు? ఇది చలివాగు పరిస్థితి. బాగానే ఉన్నాయిగా. ఈడ రాసుకొచ్చా మరి ధర్మసాగర్ గురించి. కొద్ది రోజుల క్రితం రైతులు ధర్మసాగర్ పంపింగ్ మోటార్లు బంద్ చేయాలని ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, వరంగల్ సిఈ అశోక్ కుమార్, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మోహన్ రావు కలిసి బుధవారం చలివాగు పంప్ హౌస్ వద్దకు వెళ్లారు. మోటార్ల పంపింగ్, నీటి లిఫ్టింగ్, భీమ్గన్పూర్ నుంచి వస్తున్న జలాలు పంపింగ్ తదితర అంశాలపై అధికారులతో ఈఎన్సీ చర్చించారు, రికార్డులను పరిశీలించారు. జనగామ ప్రాంతానికి తాగునీటి సమస్యలు వస్తున్నందున ధర్మసాగర్ రిజర్వాయర్కు పంపింగ్ జరగాలని సూచించినట్టు తెలిసింది. అనంతరం చలివాగు ప్రాజెక్టు తూమును ఈఎన్సీ సిఈలు పరిశీలించారు. తూము నుండి వెళుతున్న జాలు కాలువ నీళ్లను వెంటనే బంద్ చేయాలని ఈఎన్సీ అనిల్ కుమార్ ఆదేశించారు. ఈఎన్సీ వచ్చిన విషయం తెలుసుకున్న మైలారం, హుస్సేన్పల్లి రైతులు పంప్ హౌస్ వద్దకు చేరుకొని వారిని అడ్డుకున్నారు. తమ పంటలు ఎండిపోతున్నాయని, మోటార్లను బంద్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, 2 రోజుల తర్వాత మోటార్లు బంద్ చేయిస్తామని ఈఏఎన్సీ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో తమ పంటలు ఎండబెట్టి నీళ్లు ఎట్లా తీసుకుపోతున్నారని రైతులు మండిపడ్డారు. చలివాగులో 15 ఫీట్ల నీళ్లు ఉంచిన తర్వాతే ధర్మసాగర్కు తరలించాలని గతంలో నిర్ణయం జరిగిందని రైతులు వివరించారు. ధర్మసాగర్కు నీటిని తీసుకెళ్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. మాది రిజర్వాయరు, ఇప్పుడు మా రిజర్వాయర్ నీళ్ళు రావాలని ఇంకొక అంచెలు పంపింగ్ జరగాలి. ఆ పంపింగ్ను బంద్ పెట్టమని ఈ మిత్రులు అంటాను. ఎందుకంటే మరి వీళ్ళ ఊర్లో కూడా నీళ్లు లేవాట, వాళ్ళ ఊర్లో కూడా నీళ్లు లేవు, వాళ్ళ పంటలు కూడా ఎండిపోతున్నాయి, వాళ్ళకు కూడా తాగడానికి కూడా చాలా కష్టమవుతుంది అన్నట్టు. ఇదేంటిది? మైలారం, హుస్సేన్పల్లి. అయితే ఇక్కడి పంప్ హౌస్ నుండి మా చెరువులోకి డంపు కొడతారు నీటిని. మాది రిజర్వాయరు, గోదావరి జలాలు మా దగ్గరికి కూడా వస్తాయి. మాది చాలా పెద్ద చెరువు. మాది వరంగల్ ప్రాంతం, వరంగల్ మెయిన్ సిటీ మొత్తం బతుకుతుందంటే ధర్మసాగర్ నీటి చెరువు వల్ల, ధర్మసాగర్ నీళ్ళు వల్లనే. ధర్మసాగర్ తాగునీటికి సంబంధించిన ఒక రిజర్వాయర్, ఒక పెద్ద చెరువు. అది రాణి రుద్రమ్మ కాలంలో, కాకతీయుల కాలంలో కట్టిన చెరువు అది. కాబట్టి ఇప్పుడు ధర్మసాగర్ ఎండిపోయే కాడికి వచ్చింది. మరి కడియం సిఆర్ ఏం చేస్తానో? ఓసారి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటివి, ఓసారి విద్యాశాఖ మంత్రిగా ఉంటివి, ఓసారి ఎంపీగా ఉంటివి, ఈసారి ఎమ్మెల్యేగా ఉంటివి, అంతకుముందు ఎమ్మెల్సీగా ఉంటివి. ఇన్ని పదవులు అనుభవించినా కూడా ఇంకా నీకు అస్సలు ఏమాత్రం తృప్తి లేదు. ఇంకా కావాలి పదవులు, ఇంకా కావాలి. ముసల్తానికి వచ్చినావు, అయినా కూడా సిగ్గు అనిపించలేదు. గోడ దునికి మళ్ళీ కాంగ్రెస్లో పోతీవి, కాంగ్రెస్లోనే ఉంటివి. ఇటు హుస్సేన్పల్లి ఎండబెడతా అంటివి, ఇటు మైలారం ఎండబెడితివి, ఇటు మా ధర్మసాగర్కి కూడా ఎండబెట్ట కాడికి వచ్చాయి. మళ్ళీ ధర్మసాగర్లో మళ్ళీ కడియం సిఆర్ తోటి తిరిగిన వాళ్ళు మరి ఎట్లా తిరుగుతానో అర్థమైతలేదు. ఆ ముసలోని అటు నెట్టేసి కొత్త జెండా ఎత్తుదాం రారి, ముసలోని నెట్టేయర్రి. దేనికి ఎక్కడికి వచ్చేటోడు? ధర్మసాగర్ అంతా ఎండిపోతా అంటే ఆటలు ఆడుకుంటూ ఇంట్లో పంటే ఏమవుతుంది? పదవుల కోసం ముసలోడు ఉరికిండు. మరి మన ధర్మసాగర్ కోసం మనం ఏకం కావద్దా? ధర్మసాగర్కు తాగునీటి కోసమో సాగునీటి కోసమో ధర్మసాగర్ ప్రజలు ఏకం కావద్దా? ముసలోని తరిమి కొట్టద్దా కడియంని? దయచేసి మిత్రులారా ఆలోచించండి. ఇంకెంతకాలం ఆ ముసలోళ్ళు ఇద్దరిని భరిద్దాం? రాజయ్యను, కడియం శ్రీహరిని దొంగలు పోయి మరి కనీసం ఇక్కడ బతిలాడి నీళ్లు తీసుకొచ్చే ఆలోచన కూడా లేదు దుర్మార్గులకు. మొత్తం నీటి కోసలే ఇలా. ఇది నీటి కోసే, ఇది నీటి కోసే, ఇది నీటి కోసే, ఇది నీటి కోసే, మొత్తం నీటి కోసలేనే.
ఎక్కడ చూడు నీటి కోస నీటి కోస.